మార్నింగ్ లేచాక వెంటనే బ్రష్ చేసుకొని ఒక టీ తాగితే ఆ కిక్కే వేరప్ప. అర్థమైందా గైస్? హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పవన్ కళ్యాణ్ సార్ పెద్ద ఫ్యాన్ అండి. అందు గురించి మార్నింగ్ ఒక మంచి డైలాగ్తో స్టార్ట్ చేశాడు డే. సరే గైస్, ఇవాళ సండే, ఇట్స్ హాలిడే హియర్, నో ఆఫీస్, నథింగ్, ఓన్లీ మంచి వంట చేసుకొని తినాలి, పడుకోవాలి, అంతే, ఏం లేదు. కొంచెం రూమ్ క్లీన్ చేసుకోవాలి అంతే. దాని తర్వాత జస్ట్ టైంపాస్ ఏం చేయం గైస్. ఏదో ఒకటి రీసెర్చ్ చేసుకుంటూ ఉంటా, యూట్యూబ్ పైన నేను చేసుకుంటూ ఉంటా. ఎలాగో నా ఒక ఛాలెంజ్ నేను కంప్లీట్ చేసుకోవాలి, ఎవ్రీడే అప్లోడ్ చేసి మీకు కూడా ఒక యూట్యూబర్, మిమ్మల్ని కూడా ఒక యూట్యూబర్ చేయడం నా ఒక సక్సెస్. అదే నా సక్సెస్, అంతే. మీ సక్సెస్ అండ్ నా సక్సెస్, అంతే. ఎందుకంటే మీరు కూడా నాతో యూట్యూబ్ చేయాలి, మీరు కూడా డబ్బులు సంపాదించాలి, మీరు కూడా ఫేమస్ కావాలి, సరేనా? ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ థింగ్స్ బెటర్ ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి. సో అంతే గైస్. సో డే స్టార్ట్ చేస్తున్నా ఒక మంచి టీతో. ఓకే, స్టే ట్యూన్ గైస్, తర్వాత అప్డేట్ ఇస్తాను నేను ఏం చేస్తున్నాను మొత్తం డైలీ. గాయస్, ఇది నా రూమ్ అండి. ఇందులో యాక్చువల్లీ 3 సింగిల్ బెడ్స్ ఉన్నాయి. కొంచెం మెస్సీగా ఉంది, పర్లేదు. ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. చిన్న ఫోటో విత్ గాడ్, గణపతి బప్పాకి మౌర్య, ఓం నమ శివాయ. నేనేమనుకుంటున్నా అంటే, ఈ 2 బెడ్లు ఉన్నాయి కదా, నేను జాయింట్ చేసి మధ్యలో ఒక లైక్ డిఫరెంట్ కదా, అదే జాయింట్ చేసి మధ్యలో ఒక కవర్ పెడదాం అనుకుంటున్నా. సో అలా చేస్తే ఒక కంప్లీట్ కింగ్ సైజ్ బెడ్ లాగా అయిపోతుంది. ఓకే, ఏసీ నడుస్తుంది. ఇక్కడ చాలా హీట్గా ఉంది. తాష్కెంట్లో 45 డిగ్రీ ప్లస్ ఉంది. ఇండియా లాగే ఉంది టెంపరేచర్. ఇప్పుడు జూలై మంత్, ఇది ఆగస్ట్, సెప్టెంబర్. గైస్, ఇక్కడ తాష్కెంట్లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 మంత్స్ చాలా సమ్మర్ టైం హీట్గా ఉంటుంది. అరౌండ్ 45 డిగ్రీస్ ప్లస్ ఉంటుంది. సో ఆఫ్టర్ సెప్టెంబర్, అక్టోబర్లో టెంపరేచర్ డౌన్ అయిపోతుంది. అక్టోబర్లో మొత్తం డౌన్ అయ్యి నవంబర్లో స్నోయింగ్ స్టార్ట్ అయిపోతుంది గైస్. ఇక్కడ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి స్నోయి టైం, మొత్తం స్నో పడుతూ చాలా బాగుంటుంది టెంపరేచర్. అవి కూడా వీడియోస్ పెడతాను నేను ఒకసారి. స్కూబీ చూడండి గైస్, స్కూబీ చికెన్ మొక్క తింటుంది, చికెన్ లాలీపాప్ తింటుంది. ఇక్కడ ఆల్రెడీ పాలు తాగేసింది. ఒకటి ఎక్స్ట్రా చికెన్ ముక్క ఉంటే అది వేసేసిన, ఇది తింటుంది. స్కూబీ తిన చికెన్ అంటే చాలా ఇష్టం దానికి. గైస్, 2 డేస్ నుండి వాషింగ్ మెషిన్ యూస్ చేయాలి. గైస్, 2 డేస్ నుండి బట్టలు వాష్ చేయలేదు. అయితే ఇలా బట్టలు వాష్ చేయాలి. లాస్ట్ 2 డేస్ వాష్ చేసి. ఇది మా వాషింగ్ మెషిన్. మీరు ఎయిర్టెల్ అనుకుంటున్నారా? ఎయిర్టెల్ కాదు, ఇది ఆర్టెల్, రష్యన్ కంపెనీ. ఇదంతా రష్యన్లో రాసి ఉంటుంది. ఏరియల్ కొంచెం పోసి ఇక్కడ ఆన్ చేసుకొని ఎంత 56 మినిట్స్ వాష్ అవుతుంది. ఓకే గైస్, స్టార్ట్ అయిపోయింది మెషిన్. ఓకే, 1 అవర్ తర్వాత ఇది అయిపోతుంది మొత్తం. స్కూబీ కమ్ 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 కమ్. గైస్, స్కూబీ ఈజ్ ఫీమేల్. ఇప్పుడు స్కూబీకి 4 చిల్డ్రన్, రీసెంట్లీ 4 చిల్డ్రన్ కన్సీవ్ అయింది. చూపెడతా. క్యూట్ కిటన్స్. 1 2 3 4
మొత్తం ఫోర్ కిటన్స్ స్మాల్ చూసారా గైస్, చాలా స్మాల్గా ఉన్నారు. ఇది ఇక్కడ బేస్మెంట్లో ఒక చిన్న బాక్స్లో పెట్టేసాం. తినడానికి అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. తిండి చూడండి గైస్ ఎలా కాక పడుతుందో. వావ్, స్కూబీ స్కూబీ స్కూబీ. ఎలా కాకపడుతుంది. స్కూబీకి వాటర్ ఇంకా దీని స్నాక్స్ పోషం ఇప్పుడు తినేస్తుంది కొద్దిసేపట్లో. ఓకే బాయ్ 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 స్కూబీ. హలో గైస్, రెడీ అయినా గైస్, కొంచెం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళొస్తా. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని కలిసేస్తా. వాడు కూడా ఇండియనే, ఇక్కడ లాస్ట్ 5 years నుండి ఉంటుండు. కానీ వాడికి వీడియోస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం లేదు, యూట్యూబ్ అది అంటే. అయితే వాని వీడియో ఏం చూపెట్టా, నేను బయటకు వెళ్ళాను. సరేనా గైస్? ఓకే బాయ్. సరే గైస్, ఇవాళకి ఇంతే, రేపు కలుద్దాం. ఓకేనా? బాయ్.